నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు మధుసూదన్ రాజు. నేను ఇక్కడ సేవ్ ఫ్యామిలీ హార్మనీ అని మగవాళ్ళ కోసం రక్షణగా ఏర్పడిన సంస్థ 2008 నుంచి దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. మా తాలూకా మెయిన్ మోటో ఏంటంటే ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి సంబంధించింది లీగల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక ఎన్జిఓ ఫ్రీగా ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే వీక్లీ మీటింగ్స్ వస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం మా తాలూకా మెయిన్ ఉద్దేశం అండి. సో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ చట్టాల్లో లింగ వివక్ష అన్నది చూపెడుతున్నారు. అంటే స్త్రీకి ఒక రూలు, జెంట్కి ఒక రూలు అన్నది చూపెడుతున్నారు. సో దానివల్ల అతుల్ సుభాష్ మీకు చాలామంది చూసే ఉంటారు. రీసెంట్గా ముస్కాన్ అని ఒక అమ్మాయి బ్లూ డ్రమ్లో ముక్కలుగా చేసి చంపేయడం వల్ల వాళ్ళ హస్బెండ్ నేవీ ఆఫీసరు. సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సూసైడ్, అది మ్యారీడ్ మ్యాన్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి ఇటువంటి బయాస్డ్ సంబంధించి ఈ లింగ వివక్ష చూపెట్టడం వల్ల మేము ఢిల్లీలో ఏప్రిల్ 19ని జంతర్ మంతర్లో సత్యాగ్రహ చేయడానికి తలపెట్టాము. మా నిరసన వ్యక్తం చేయడానికి త్రూఅవుట్ ఇండియా నుంచి మా చాప్టర్, మిగతా చాప్టర్లు, అలాగే 40 ఎన్జిఓస్ త్రూఅవుట్ ఇండియా అందరూ కలిపి కండక్ట్ చేస్తున్నటువంటిది ఈ ప్రోగ్రాము. ఏప్రిల్ 19 జంతర్ మంతర్ న్యూఢిల్లీలో. ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ త్రూఅవుట్ ఇండియా అంతా కూడా టోటల్గా 40కి పైగా ఎన్జిఓస్ ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన వైజాగ్లో, ఏపీ తరఫు నుంచి మన వైజాగ్లో మనం కండక్ట్ చేస్తున్నాం సేవ్ ఫ్యామిలీ హార్మనీ నుంచి. సో మా తాలూకా మెయిన్ మోటో ఏంటంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో అది ఎవరికి చుట్టం కాదు, సరిసమానంగా చూడమంటున్నాం. ఎందుకంటే ఈరోజు మ్యారీడ్ మ్యాన్ ఎవ్రీ 9 minutesకి ఒక మ్యారీడ్ మ్యాన్ చనిపోతున్నాడు. ఎన్సీఆర్బి రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ మీకే తెలుస్తుంది. సో ఇటువంటి లింగ వివక్ష లేకుండా ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ మ్యాన్కి సమన్యాయం చేయడానికి మేము సత్యాగ్రహ తలపెట్టామండి. ఏప్రిల్ 19 జంతర్ మంతర్ న్యూఢిల్లీ. ఇది మా తాలూకా మెయిన్ మోటో. హార్మనీ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అని, ఇది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అంటే ఒక భార్య బాధితుడు అనే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక వైఫ్ కనుక ఆవిడ పరివర్తన బాగోకపోతే అటువైపు పిల్లలకి, మదర్ ఇన్ లా, మొత్తం అందరికీ A to Z అంటే. సో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అర్థమైందా? సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అంటే ఎవరైతే ఈ చట్టాలను అనుకూలంగా తీసుకుంది, చట్టాలని అంటే దాన్ని ఒక టూల్ కింద యూజ్ చేస్తున్నారు. ఈరోజు 498 అన్నది అవుతుంది. 498 దాన్ని ఒక టూల్ కింద యూజ్ చేస్తున్నారు. ఎస్, దాన్ని ఎప్పటి నుంచో స్క్రాప్ చేయమంటున్నాం. లేదు అనుకుంటే 498లో ఎవరైతే హస్బెండ్ నిర్దోషిగా వచ్చాడో, అంటే తప్పుడు కేసు కదా అది, ఇమీడియట్గా వైఫ్ మీద పెట్టమంటున్నాం. అది తప్పుడు కేసు అని నిరూపించిన మరుక్షణం వైఫ్ మీద పెట్టమంటున్నాం. 498 ఆల్రెడీ ఉందండి. 498 కేసు అన్నది ఆల్రెడీ ఉంది. మీరు అది చూసుకున్నట్టయితే 98% ఫాల్స్ కేసెస్ అని కొట్టేస్తున్నారు. కానీ ఒకసారి ఫైల్ అయిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అవ్వడం, వాళ్ళ జాబులు పోవడం, పిల్లలు ఇద్దరు సపరేట్ అయిపోవడం, వాళ్ళ లైఫ్, బోత్ సైడ్ పార్టీస్ లైఫ్ రూయిన్ అవుతుంది. అది యాక్చువల్గా 498 అన్నదే తీసేయమంటున్నాం. ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అయింది ఏంటంటే సత్యాగ్రహ. ఎంతోమంది అమాయకులు సూసైడ్స్ రిట్ చేసామంటే సుప్రీంకోర్టులో రిట్ చేయడం జరిగింది. ఇదే ఈ జెండర్ బయాసిడ్ మీదే వాళ్ళు కూడా మన మాట వినే స్టేజ్లో లేరు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మీకు పెట్టమంటే నేను రీసెంట్గా ఒక రిట్ ఇది జరిగింది. అందులో కూడా మనకి అది అంటే అక్కడ ఒక 10 మంది, రోజుకు ఒక 10 మంది వెళ్ళారు అనుకోండి, 8 మంది కంపల్సరీగా అక్కడ 498 అన్నది నమోదవుతుందండి. 498 అన్నది నమోదవుతుంది.
ఈ బాధితులు గుర్తించడం అంటే జనరల్గా మేము ఎన్సీఆర్బి రిపోర్ట్స్ తీసుకుంటాం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళ రికార్డ్స్ ప్రకారం నంబర్ ఆఫ్ కేసెస్ నమోదవుతున్నాయి. అర్థంగా ఈ సూసైడ్ అని చెప్పాను కదా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయన కోర్టులో చేసి రిటైర్ అయిపోయారు. ఎప్పుడైతే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ వచ్చాయో వీళ్ళ అబ్బాయి దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు, నాకు న్యాయం చేయండి అని. ఈయన ఈ ఏజ్ లో రిటైర్ అయిపోయి ఇన్ని రోజుల తర్వాత లా చేస్తున్నారు ఈ ఏజ్ లో. దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ మాట. కులాంతర వివాహం, ప్రేమ వివాహం. 6 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఎంఎస్సీ అగ్రికల్చర్. మా అబ్బాయి ఎంఎస్సీ ఏజీ, ఈజ్ బ్యాంక్ మేనేజర్, ఆమె అగ్రికల్చర్ ఆఫీసరు. పెళ్ళైనటువంటి 5 సంవత్సరాలు పాప పుట్టిన తర్వాత ఆవిడ నువ్వు నాకు సమాజంలో గౌరవం లేదు, నేను ఇంటర్ క్యాస్ట్ వాడిని తక్కువ కులం వాడిని చేసుకున్నాను కాబట్టి అనేసి మా మీద, నా కొడుకు మీద, మా అబ్బాయి మీద, నా మీద, అందరి మీద మెయింటెనెన్స్, తర్వాత డివిసి 498 3 కేసులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో వాడు బాగా డిస్టర్బ్ అయిపోయాడు. అనుకోని పరిస్థితుల్లో వాడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు కాకినాడ. అక్కడ 2 ఫ్యామిలీస్ని, మా వీళ్ళను వాళ్ళందరూ కలిసి మా అబ్బాయిని మర్డర్ చేసి హ్యాంగర్ అని చెప్పి కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేశాను. నేను దీన్ని హైకోర్టులో అప్పీల్ చేశాను. ఈ కేసు మా అబ్బాయిది మర్డర్ కేసు, ఇది పోలీసులు తహసీల్దార్ ఈ కేసుని క్లోజ్ చేయడానికి చట్టం ఒప్పుకోవడం లేదు, చట్టానికి వ్యతిరేకంగా పోతున్నారంటే హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది. ఏమని రీఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని, ఇది వెదర్ ఇట్ ఈజ్ హ్యాంగర్ మర్డరా ఏదనేసి వేశారు. అది కేసులో నడుస్తుంది. నాకు పోలీసులు సరిగా న్యాయం చేయడం లేదు కాబట్టి నేను హైకోర్టులో మళ్ళీ ఇంకొక మేడమస్ పిటిషన్, న్యాచురల్ జస్టిస్ అని చెప్పేసి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయని వేశాను. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది నా కేసు. ఒకవైపు ఏమో డీవీసీ కేసులో విశాఖపట్నంలో 5 సంవత్సరాల నుంచి, హైకోర్టులో 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో న్యాయ చట్టాల దగ్గరికి వచ్చేసరికి ఈ పురుషులకి స్త్రీలకు అనే దగ్గరకు వచ్చేసరికి ఇది కొంచెం వివక్ష ఎక్కువగా ఉంది, ఇంపార్షియల్గా ఉంది, పార్షియల్కి చాలా ఎక్కువగా ఉంది, అన్యాయమే. 498 కేసులోనే సార్ చెప్పినట్టుగాను ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే కేసులు బుక్ చేస్తారు. కోర్టుకు వచ్చేసరికి సాక్ష్యాలు లేవని చెప్పేసి సంవత్సరాల తర్వాత, అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయినా సరే ట్రయల్ జరుగుతూ కేసు లాస్ట్ విసుగొచ్చి రెండు పార్టీలు ఏదో కాంప్రమైజ్ అయిపోయి విత్డ్రా అయిపోవడమే కానీ న్యాయం చేయడం లేదు. ఇది మరి పత్రికా విలేకరులు మీరు అందరూ కాబట్టి దీనికి వివరణ ఏం చేయాలనే దానికి మీకే అర్థమవుతుంది. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ట్రైలే అవ్వడం లేదంటే అందులో న్యాయం ఎక్కడ ఉంది? సాక్ష్యాలు లేవు, న్యాయం చేయడం లేదు. ఇద్దరికి 2 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి ఒకవైపున, తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దీన్ని మన ప్రజాప్రతినిధుల దృష్టిలో తీసుకెళ్లి వీళ్ళు ప్రజాప్రతినిధులు ఈ చట్టంలో ఏమైతే అన్యాయాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే వివక్ష ఉందో దాన్ని మార్పులు తీసుకురావాల్సిన ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనం ఎవరైతే ఎన్నుకున్నామో, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా దీనికి బాధ్యులే. ఎందుకంటే వాళ్ళు మనకి చట్టాలు మార్చే శక్తి వాళ్ళకే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. దాన్ని అమలుపరిచే శక్తి ఎగ్జిక్యూటివ్ ఉంది. దాన్ని సక్రమంగా నడుస్తున్నారో లేదని న్యాయ వ్యవస్థ